స్థలం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్కి పంపించు కానీ పార్లమెంటుకు కాదు. నువ్వు చేసిన పని పలక బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద కడప మీద పంపించావు. ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019లో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా తమిళ్లో? ఇప్పుడు గులకరాయి, మా తమ్ముడికి కూడా గులకరాయి తగిలింది. పాపం దెబ్బ కూడా తగిలింది. రాయి కనపడలా, దెబ్బ మాత్రం మిగిలింది. ఇది నాటకం అవునా కాదా? ఇలాంటి నాటకాలు రాయుళ్ళు మీకు కావాలని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మేము సూపర్ 6 అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇది కూటమి మేనిఫెస్టో. కేంద్రంలో మోడీ గారిని చూస్తే మోడీ గ్యారంటీతో వచ్చాడు. ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వెలవెల, మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది. నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తమ్ముళ్ళు, పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులోనా చెప్పండి గట్టిగా. గోమ పగిలేటికి ఒక దెబ్బన్నా కొట్టి చెప్పండి మీరు. నేను పెట్టానంటాడు అతను. నేనున్నప్పుడు 2019లో 2000 రూపాయలు పింఛను మీకు వచ్చిందా లేదా? దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్ధాలు కోరు, అవునా కాదా? అబద్ధాలు కోరిని ఏం చేయాలా? ఏం చేయాలి? భూస్థాపితం చేయాలా లేదా? సిద్ధం, అవునా కాదా? తమ్ముళ్ళు, వాలంటీర్లంట. నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది. కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజమైన పేదల పార్టీ కూటమి. ఈరోజు హామీ ఇస్తున్నాం. ప్రతి పేదవాడికి, ముసలివాళ్ళకి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తా. జూలైలో బకాయిలు 3000, పెంచింది 4000, ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం.
సైకో నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను. సచివాలయాల్లో 1,50,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. 2 రోజుల్లో ఇవ్వచ్చు. అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు. మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుండి సైకో అంటారా ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు. పోతాయా తమ్ముళ్ళు? పోతాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దీనికంటే 25% ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది. ₹1 కూడా తగ్గదు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్. మొత్తం రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోతా ఉంది తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఇసుక మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు? మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు? భూ మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు? నేను వస్తానే ఇవన్నీ అరికడతా, కక్కిస్తా. ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన బాధ క్యాష్ వార్ ఆగిపోతుందని, అందుకే క్లాస్ వార్ అంటున్నాడు. ఇది క్లాస్ వార్ కాదు. ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు. ఇది జరగదని హెచ్చరిస్తున్నా. నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పనిచేస్తా. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా. ఏ పని చేసినా నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇది కాకుండా చంద్రన్న బీమా పింఛన్ కూడా